స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ మధ్య ఈ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన వీడియోస్ కింద ఈ కామెంట్స్ రూపంలో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం ఏంటంటే రెగ్యులర్ వర్సెస్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. సో రెగ్యులర్ అంటే త్రూ అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడము, డైరెక్ట్ అంటే మనమే ఏదో ఒక వెబ్సైట్లో ఎంటర్ అయ్యి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడము. ఓకే. అయితే అంటే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ త్రూ అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అవుతుంది, మనకి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతాము, కొన్ని లక్షల రూపాయలు నష్టపోతాము అంటూ చాలామంది వాళ్ళ యొక్క వ్యూస్ని, వాళ్ళ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి త్రూ అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేయకూడదు అంటూ కూడా చాలామంది బాహాటంగానే దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఓకే. ఏంటి అసలు ఇక్కడ అడ్వైజర్ చేసిన పాపం ఏంటి? సార్, ఫస్ట్ నాకు ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. ఈ అడ్వైజర్ తనకు తాను ఏదైనా బోర్డు పెట్టుకొని వచ్చాడా, లేదా ప్రభుత్వమే ఆ అడ్వైజర్ అనే ఒక అతన్ని, అంటే ఒక అడ్వైజర్ అనే ఒక పర్సన్ని క్వాలిఫైడ్ అని బయటకు పంపించిందా? మనకి ఎంఫీ బోర్డు ఒకటి ఉంది. ఎంఫీ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ మేనేజ్డ్ బై ఎంఫీ. ఎంఫీ కమ్స్ అండర్ సెబీ. ఎండ్ ఆఫ్ ద డే ఎనీ ఈక్విటీ కమ్స్ అండర్ సెబీ. సో ఒక ఎంఫీ అనే గవర్నమెంట్ బాడీ ఉంది. సో ఆ ఎంఫీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫైడ్ పర్సన్ ని మాత్రమే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కింద మార్కెట్ లో, ఒక ఫైనాన్స్ ప్రొఫెషనల్ కింద, ఒక ప్లానర్ కింద. దాని ప్లానర్ అని అనకూడదు, బేసిక్ గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనే వర్డ్, ఆ వర్డ్ మాత్రమే వాడాలి ఇక్కడ బేసిక్ గా రూల్ ప్రకారం. సో బేసిక్ గా సార్, ఇక్కడ ఒక ప్రభుత్వం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఎవ్రీ 3 years ఒకసారి మళ్ళీ వాళ్ళకి వర్క్ షాప్ కండక్ట్ చేసుడు, లేదా మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళ లైసెన్స్ రెన్యువల్ చేసే ప్రాసెస్ అని పెట్టుకుంది అని అంటే మార్కెట్ కదే అవసరం అని. ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలనంటే ఒక ఎంబీబీఎస్ చదవాలి. చదివిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ వచ్చాక మీరు డాక్టర్ అవుతారు. మీకు ఆరోగ్యం పరంగా ఏదైనా సమస్య వస్తే, నాకు సొంతంగా నాలెడ్జ్ ఉంది, నేను గూగుల్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటా అంటారు, డాక్టర్ దగ్గరకు వెళ్తారా? ఏ చిన్న అవసరం వచ్చినా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాం డెఫినెట్ గా. సో ఆ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు. మీకు రెండో ఉపాయం కూడా ఉంది, మీరు ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోవడం. బట్ స్టిల్ మనకి ఏం జరుగుద్దో అన్న భయంతో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన సొంత ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే మనకి మన లైఫ్ కి గ్యారంటీ. అది కుదరదు. ఏదో అంటారు కదా, పెరటి వైద్యం అన్ని సందర్భాల్లో పనికిరాదని. ఎస్, ఎగ్జాక్ట్లీ, అన్ని సందర్భాల్లో అది పనికిరాదు. అలానే మనకి మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి కూడా ఈక్విటీ మార్కెట్స్ కి సంబంధించి అవగాహన ప్రజలందరికీ ఉండదు. సో ఈక్విటీ మార్కెట్స్ లో ఏ టైంలో పెట్టుబడి పెట్టాలి? సో బేసిక్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అనగానే ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ఒక పేటిఎం లాంటిదో, లేకపోతే ఫోన్ పేనో, లేకపోతే జీరోదా బై కాయిన్, కాయిన్ బై జీరోదా, ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసేసుకుంటాం. XYZ ఇన్స్టాల్ చేసుకొని ఒక క్లిక్ అవే ఉంటుంది. ఒక్కసారి క్లిక్ చేసామనంటే మా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్తాయి, అవి మాకు రిటర్న్స్ తెచ్చి పెడతాయి అన్న ఒక ఉద్దేశం మాత్రమే ఉంది. సో బేసిక్ గా అందరికీ తెలిసి మ్యూచువల్ ఫండ్ అనగానే మాక్సిమం అవేర్నెస్ ఉన్నది 3. ఒకటి లార్జ్ క్యాప్, 2 మిడ్ క్యాప్, 3 స్మాల్ క్యాప్. ఈ 3 తప్పించి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత ఉంటుంది అనే విషయం ఎవరికీ తెలియదు. అండ్ మోర్ ఎవర్ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి పర్టికులర్గా డిస్ట్రిబ్యూటర్ నియమించడానికి గల కారణం ఏంటి అని అంటే, మనకి అసెట్ క్లాసెస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ క్లాస్ ఇస్ ఈక్విటీ. మనకి అసెట్ క్లాసెస్ లోకి ఏమొస్తాయి అని అంటే, డెఫినెట్గా దేర్ ఇస్ నో డౌట్ FD వస్తుంది బేసిక్, తర్వాత గోల్డ్ వస్తుంది, రియల్ ఎస్టేట్ వస్తుంది, తర్వాత ఈక్విటీ వస్తుంది. సో బేసిక్ గా వీటి అన్నిట్లో మనకి ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయగలిగే కెపాసిటీ ఉంది ఈక్విటీ. అండ్ దేర్ ఇస్ హై రిస్క్ అండ్ ఆల్సో హై రివార్డ్ ఇన్ ద ఈక్విటీ గేమ్. సో బేసిక్గా ఈ ఈక్విటీలో ఏ టైంలో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఏ టైంలో వాళ్ళ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేయాలి, ఏ టైంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని కంట్రోల్ చేయాలి, ఏ టైంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచాలి. అండ్ వాళ్ళకి ఇప్పుడు బేసిక్గా మీ ఎమోషన్స్ తోటి మీ అమౌంట్ మీకు లింక్ అయి ఉంటుంది. మీ అమౌంట్ తోటి నాకు ఎమోషన్ ఉండదు. మీ అమౌంట్ని ఒక అడ్వైజర్, ఒక డిస్ట్రిబ్యూటర్ హ్యాండిల్ చేసేటప్పుడు అక్కడ ఓన్లీ లాజిక్ మాత్రమే పనిచేస్తుంది. మీరేంటి, ఒకసారి డిప్ అయిందంటే పడిపోయిందని భయపడతారు, బాగా రిటర్న్ వస్తుందో అది సూపర్ అని డిసైడ్ అయిపోతారు. సో బేసిక్గా దాని వెనకాల ఉండేటువంటి లాజిక్ని అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేయరు. ఎంతసేపటికి నాకు సొంతంగా నాలెడ్జ్ ఉంది, నేను గూగుల్లో చూశాను, యూట్యూబ్లో ఒకళ్ళు చెప్పింది విన్నాను అన్నంత వరకే పరిమితం అవుతారు. కానీ ఇప్పుడు గూగుల్లో చూసి యూట్యూబ్లో వింటే సరిపోతుంది అని అనుకుంటే ఈక్విటీ మార్కెట్లో, అసలు మ్యూచువల్ ఫండ్లోకి ఎందుకు, డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టచ్చు కదా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎందులో పెట్టుబడి పెడుతున్నాయో, ఎంతెంత పర్సెంటేజ్ అలొకేషన్ జరుగుతుందో మీకు డైరెక్ట్గా లిస్టే వస్తుంది. ఆ లిస్ట్ మొత్తం మీరు చూసి హ్యాస్టీగా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఏమనంటే సింపుల్గా ఎక్స్పెన్స్ రేషియో ప్రాబ్లమ్ అని అంటారు, ఏది డైరెక్ట్కి రెగ్యులర్కి మధ్యలో. ఆ డైరెక్ట్కి కూడా
మీకు సమ్వేర్ అరౌండ్ 0.5 0.7 0.8 ఎంతో కొంత అయితే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది కదా. అదే మీరే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ 0.8 కూడా ఉండదు కదా. అది ఎందుకు చేయరు? ఎందుకు అంటే సింపుల్ రీజన్, మీరు దాన్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం కష్టం, రీబ్యాలెన్స్ చేయడం కష్టము, ఎప్పుడు చేంజ్ చేస్తారో తెలియదు కాబట్టి. అలానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏ టైంలో స్మాల్ క్యాప్ అనేది బాగా ర్యాలీ అవ్వచ్చు, ఏ టైంలో లార్జ్ క్యాప్ అనేది బాగా పర్ఫామ్ చేయొచ్చు. లేదు, ఇందులో పర్టికులర్గా సెక్టార్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మనం దానికి సంబంధించి సపరేట్గా డెడికేటెడ్గా బోర్డు ప్రెజెంటేషన్స్ కూడా చేసాం. సో మనకి ప్రతి టైం బిజినెస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. దీన్నే బిజినెస్ సైకిల్ అంటాం, సెక్టార్ రొటేషన్ అని అంటాం. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం పెట్టుబడి పెట్టేటప్పుడు రానున్న రోజుల్లో ఏ సెక్టార్ బాగా పర్ఫామ్ చేస్తుంది అన్నదాన్ని ఉద్దేశించుకొని ఒక విషయం దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ రియాలిటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుందంటే ఇన్ఫ్రా బేస్డ్, లేదు ఐటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేయొచ్చు అని అనుకుంటే ఐటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్, లేదా ఫార్మా బేస్డ్ బాగా పర్ఫామ్ చేయొచ్చు అని అనుకుంటే ఫార్మా బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్. లేదు ఇప్పుడు మార్కెట్ అంతా ఓవర్ వాల్యుయేషన్లో ఉంది, ఇప్పుడు మనం ఎక్కడ డబ్బులు పెట్టినా కానీ తక్కువ 10% డిప్రిషియేట్ అయిపోతుంది అని కనుక డిస్ట్రిబ్యూటర్ నమ్మితే ఆ డబ్బులు మొత్తాన్ని తీసుకెళ్లి డెప్ట్లో ఇన్వెస్ట్ చేసి మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయటము. సో ఇటువంటి రొటేషన్స్ అన్నీ కూడా మార్కెట్ సైకిల్ని అర్థం చేసుకుంటూ ఆ డిస్ట్రిబ్యూటర్ పనిచేస్తూ ఉంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్ కావాల్సినటువంటి నాలెడ్జ్ని ఆన్ పీరియాడిక్ బేసిస్ మీద అక్కడ ఉన్నటువంటి ఏఎంసీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అండ్ పర్టికులర్గా వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ డాక్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ పర్టికులర్గా ఏ టైంలో ఏ సెక్టర్స్ బాగా సైకిల్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు అన్న దాని మీద రీసెర్చ్ టాపిక్స్ని తీసుకుంటూ ఉంటారు. సో బేసిక్గా దానికి సంబంధించిన స్టడీని ఆ డిస్ట్రిబ్యూటర్ కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు సంబంధించిన ఫండ్ టైం టు టైం బేసిస్ మీద ఏ సెక్టార్ నుంచి ఏ సెక్టార్కి, ఏ ఫండ్ నుంచి ఏ ఫండ్కి, ఈక్విటీ నుంచి డెప్ట్కి, డెప్ట్ నుంచి గోల్డ్కి, ఈ రొటేషనల్ ప్రాసెస్లో మీకు వచ్చేటువంటి రిటర్న్స్ని పెంచడానికి స్కోప్ ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇంత రిటర్న్ ఇస్తాడు అని ప్రామిస్ చేయడానికి లీగాలిటీ ఒప్పుకోదు. కానీ ఎప్పుడైనా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ హ్యాండిల్ చేసేదానికి అన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ హ్యాండిల్ చేసేదానికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పర్టికులర్గా ఈ వెల్త్ మేనేజ్మెంట్ విషయంలోకి వచ్చేసరికి నిజంగా డబ్బులు సంపాదించిన వాళ్ళ డబ్బుల్ని ఎవరు డైరెక్ట్గా వాళ్ళు మేనేజ్ చేసుకోరు. వాళ్ళు కంపల్సరీ దానికి సంబంధించిన అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోని ఇంకొక పోర్ట్ఫోలియో మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సార్ మా డబ్బుల్ని మీరు మేనేజ్ చేయండి అని. రియల్ ఎస్టేట్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా మేనేజర్స్ ఉంటారు. ఏ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఎక్కడ అమ్మేయాలి అన్న దాని గురించి. సో బేసిక్గా ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే మీరు ఉద్యోగం చేసే వాళ్ళైతే ఉద్యోగం చేసుకోవటం, వ్యాపారం చేసే వాళ్ళైతే వ్యాపారం చేయటం. ఇప్పుడు మీకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ సెక్టార్లో ఒక ప్రొఫెషనల్ ఉంటారు. మీ పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ చేసుకోవడం కోసం ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాండిల్ చేయడానికి ఎంఫీ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అలానే మీ టోటల్ వెల్త్ మేనేజింగ్ చేయడానికి వెల్త్ మేనేజర్స్ కూడా ఉన్నారు. సో బేసిక్గా వాళ్ళందరూ ఎవరు తీసుకున్నా కానీ మీరు చేసే పెట్టుబడిలో ఒక ₹1% కానీ, అంటే ఒక 1% 0.5% కానీ మీకు వచ్చే డబ్బుల నుంచి మొత్తం ఎవరూ తీసుకోరు. సో మీరు చేసే క్యాపిటల్లో నుంచి అంటే మీరు ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, సంవత్సరానికి ₹1,000 వస్తాయి. మీరు ₹1,000 కోసం ఆలోచించుకుంటే ఇంత పని ఎవరు చేస్తారు? 2 ఆ ₹1,000 తీసుకొని మీకు ఇంత పని ఎవరైనా చేసి పెడతారా? మీరు ₹1,00,000 మీరు ఇన్వెస్ట్ చేశారు ఈ సంవత్సరం, ₹1,000 తీసుకొని ఎవరైనా ఇంత పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తారా? మీరు ఇప్పుడు ఎప్పుడో ఫ్యూచర్లో నాకు 100 కోట్ల పోర్ట్ఫోలియో అవుతుందని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఆ 100 కోట్ల పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేయడానికి, మీరు అంత దూరం ట్రావెల్ చేయడానికి ఎంత డిసిప్లిన్ కావాలి, ఎంత ప్లానింగ్ కావాలి? అది అంతా మీరు డైరెక్ట్గా ఎర్న్ చేసుకోవడం సాధ్యమా? అండ్ ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఇచ్చాయన్న విషయం హిస్టరీ చెప్పింది, స్టాక్ మార్కెట్స్ రిటర్న్స్ ఇచ్చాయన్న విషయం హిస్టరీ చెప్పింది. ఇప్పటి వరకు వాటి నుంచి రిటర్న్స్ తీసుకొని ఎంతమంది ఇంతకాలం ఎదిగారు? దీనికి గల మేజర్ కారణం ఎందుకు లేరు అని అంటే ఆ కన్సిస్టెంట్ బిహేవియర్ అనేది అందరిలో ఉండదు. 5-6 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ ఉండరు. అదే హిస్టరీ చెప్తుందండి. ఇప్పుడు బేసిక్ గా వచ్చే ప్రతి డేటా చెప్పేది అని అంటే మనకి నిజంగా స్టాక్ మార్కెట్ ఇచ్చేటువంటి రిటర్న్స్ ని ఏ రీటైలర్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకు అని అంటే ఆ డిసిప్లిన్ ఉండదు. మీకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది మీ డబ్బుల మీద, కానీ అవతల పర్సన్ ఏం చేస్తాడు? ప్రొఫెషనల్ కేవలం లాజికల్ మాత్రమే చూస్తారు. అక్కడ లాజికల్ గా ఆ ఫండ్ లో పెట్టడానికి అవకాశం ఉంది అంటేనే డబ్బులు పెడతారు. దీనికి సంబంధించిన అవగాహన ఉండదు. కాబట్టి ఎటువంటి ఫండ్ లో డబ్బులు పెట్టాలి, అసలు మీ రిస్క్ ఎంత, మీ మెంటాలిటీ ఏంటి, మీరు ఎక్కువ రిస్క్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా, అసలు మీరు ఏ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు పిల్లల చదువుల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎంత టైం పీరియడ్ ఉంది, సో మనం ఎటువంటి ఫండ్ లో పెట్టాలి, మీరు ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే దానికి టైం పీరియడ్ తక్కువ, సో వాటిని ఎట్లా సెక్యూర్ చేయాలి, మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు దానికి ఎక్కువ టైం ఉంది అని అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దానికి తక్కువ టైం ఉంది అని అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి.
సో మీకున్నటువంటి రిస్క్ని బేస్ చేసుకొని, మీకున్నటువంటి అవసరాన్ని బేస్ చేసుకొని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎటువంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేయాలి ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం అన్న దాన్ని ప్లాన్ చేసేవాడే ఈ పర్టిక్యులర్ సోకాల్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మీకు మధ్యలో చాలా కోరికలు పుడతాయి. మీకు సడన్ గా కారు కొనుక్కోవాలనిపిస్తుంది, మీకు క్లిక్ ఏవే ఉందనుకోండి, నొక్కుతారు, విత్డ్రా చేస్తారు, కారు కొంటారు. అదే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర డిసిప్లిన్ గా పెట్టారనుకోండి మీ పోర్ట్ఫోలియోని, అట్లీస్ట్ హీ విల్ గైడ్ యూ. విత్డ్రా చేయకుండా ఆయన ఆపలేకపోవచ్చే మిమ్మల్ని, బట్ మీకు ఒక సలహా ఇవ్వడానికి అయితే డెఫినెట్ గా పనికి వస్తారు. సార్, మీరు ఈ ఫండ్ ని మీ అమ్మాయి చదువు కోసం దాచిపెడుతున్నారు, ఈ రోజు మీరు కార్ కోసం విత్డ్రా చేస్తే మీ అమ్మాయి ఇంత షార్టేజ్ లోకి వెళ్ళిపోతుంది, దీనివల్ల మీరు ఇబ్బంది పడతారు అని ఒక విషయాన్ని ఆయన అట్లీస్ట్ మీకు చెప్పగలుగుతాడు. మీరు దాన్ని కరెక్ట్ గా డిసిప్లిన్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. మీకు మధ్యలో వచ్చే ప్రతి లగ్జరీ అవసరాలకి, లేకపోతే కమిట్మెంట్, దాన్ని ఏమంటారు, టెంప్టేషన్స్ కి, ప్రతి దానికి మీరు తీసేస్తారు. అండ్ మీకు పెరుగుతున్నటువంటి జీతం ఆధారంగా, మీకు పెరుగుతున్నటువంటి రిస్క్ ఆధారంగా ఎంత ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలో ఆయన చూసుకుంటారు, వాటిని ఎట్లా సెక్యూర్ చేయాలో ఆయన చూసుకుంటారు. సో బేసిక్గా ఇంత డిసిప్లిన్డ్ మేనర్లో మీ ఫండ్ ఒకటి మెయింటైన్ అవ్వాలంటే అది కేవలం ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోర్ట్ఫోలియో ఉంటే మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఎవరైనా అండి, మీరు పర్సనల్గా హ్యాండిల్ చేయాలంటే మీకు పర్సనల్ ఎమోషన్ ఉంటుంది, మీ డబ్బులు కదా. విత్డ్రా చేయాలంటే ఒక క్లిక్ ఇవే ఉంటుంది, నా డబ్బులు కదా అని. వీటన్నిటి నుంచి మీరు ఓవర్కమ్ అవ్వాలంటే మాత్రం ఒక డెఫినెట్గా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకున్నటువంటి ఆ నాలెడ్జ్ తోటి మీకు వచ్చే రిటర్న్స్ని పెంచుతూ డిసిప్లైన్డ్గా ఇప్పుడు దాకా మీరు విన్న 100 కోట్ల సక్సెస్ స్టోరీలో మిమ్మల్ని కూడా అందులో ఉంచే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ గారు. థ్యాంక్ యూ అండి. రెగ్యులర్ వర్సెస్ డైరెక్ట్ ఏదైనాకి మీ వర్షన్ గురించి ఆడియన్స్కి చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.